తినేసావా? ఓ తల్లి. హాయ్ అండి. ఈరోజైతే మాకు మార్కెట్ అండి. మార్కెట్లో నుంచి మేము సరుకులతో పాటుగా పచ్చి రొయ్యలు కూడా తెచ్చాను. ఈరోజు శుభ్రంగా కడిగి అయితే పక్కన పెట్టుకున్నాను. ఉప్పును నిమ్మరసం వేసి కడిగానండి. ఇందులో ఉన్న నీళ్ళన్నీ ఇంకిపోయే వరకు అయితే వేపుతాను. నూనె పోయలేదు, నేను నూనె పోయకుండా ఇలాగ వేసేసుకున్నాను. కొంచెం పసుపును ఒక అరచెక్క నిమ్మరసం వేసానండి. ఇందులో ఇలాగ నీళ్ళేమి లేకుండా ఇంకిపోయే వరకు అయితే వేపాను. మళ్ళీ ఇంకో మూకుడైతే పెట్టుకున్నాను. నేను ఇప్పుడు ఇందులో నూనె అయితే పోసుకుంటాను. మంగళవారం వస్తుందంటేనే నాకు అన్ని పనులు ఎక్కువైపోతాయండి. ఆ రోజు పాపం మా ఆయన అయితే నాకు ఏదో ఒకటి సర్దుతూ ఉంటాడు. చెప్పాలంటే మా ఆయన నాకు ఏదైనా సాయం చేస్తాడండి. నేను అది చేయను ఇది చేయను అని మాత్రం అనడు అసలు. మరి భర్త మంచిగా ఉండడం, మంచి భర్త దొరకడం ఎంత అదృష్టమో కదండి. దేవుడైతే నాకు చాలా మేలు చేశాడు. మరి నేను పచ్చి రొయ్యలు పక్కన పెట్టాను కదా, అవి అయితే వేసేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, పచ్చివాసన పోయేదాకా వేపుతాను. రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసాను. కారం ఒక 3 టేబుల్ స్పూన్లు వేసుకున్నానండి. ఎందుకంటే మాకు ఇది ఘాటు తక్కువగా ఉంటుంది. ఎక్కువ తినేవారైతే సరిపడగా అయితే వేసుకోవాలి. ధనియాల పొడి కూడా కొంచెం వేసుకున్నాను. కొంచెం సేపు మూత పెట్టి మగ్గనిస్తానండి, ఒక 5 నిమిషాలు. కూర అయితే చక్కగా దగ్గరికి అయితే అలా భలే కుక్ అయింది కదండి. నేను ఇప్పుడు ఇందులో నీళ్ళు అయితే పోసుకుంటున్నాను కొన్ని. గోంగూర అండి, కడిగాను కదా, ఇప్పుడైతే పక్కనైతే ఉడుకుతుంది. దాన్ని ఈ కూర సగం ఉడికిందండి. ఉడికేలోపు నేను గోంగూరను అయితే మెత్తగా రుబ్బుతాను. రుబ్బుకున్న గోంగూర అయితే ఇప్పుడు ఇందులో వేసేసుకుంటాను. ఎక్కువగా ఉడికిపోయింది గోంగూర, మెత్తగా అయిపోయిందండి. చాలామంది అయితే కూరలు అలాగ వేసేసుకుంటారు. గోంగూర తీగిలాగా ఉంటుంది కదా, మరి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టం అండి. మీకు ఎలా ఇష్టం అవుతుందో నాకైతే కామెంట్ చేయండి. నేను వండానండి. మరి మీరు ఎలా వండుకుంటారో నాకైతే తప్పకుండా కామెంట్ పెట్టండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. నాకు ఇక్కడ కూర అయితే రెడీ అయిపోయింది. మరి ఇంకా నాకు కుండలు కూడా ఉన్నాయి, తోముకోవాలి. చాలా పనులు ఉన్నాయండి. సరే ఫ్రెండ్స్, బాయ్.